రైట్ గా దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనలో బీఆర్ఎస్ మంత్రులు బీజేపీకి సంబంధం లేదని చెప్పినా స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాత్రం బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని రఘునందన్ ఫైర్ అయ్యారు. ఇక రాజకీయంగా ఎదుర్కోలేక తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఓర్వలేక విమర్శలు చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రఘునందన్ రావు చెప్పండి, అంటే ప్రచారం ఏ విధంగా నడుస్తుంది? మొన్నటి ఘటన మీ పైకి నెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, దాని మీద మీరు ఏమంటారు? ఇప్పటికీ 50 గ్రామాలలో నేను ఆల్మోస్ట్ నా ప్రచారాన్ని పూర్తి చేసుకున్నాను. 1/3 ఆఫ్ ద విలేజెస్ కంప్లీట్ అయింది. అప్రాక్సిమేట్లీ 150 ఊర్లు ఉంటే 50 ఊర్లు కంప్లీట్ చేసినాం. ఇంకా 100 ఊర్లు మిగిలినాయి. మా వేగాన్ని చూసి ప్రజలలో మాకు వస్తున్నటువంటి ఆదరణను చూసి ముఖ్యమంత్రి గారేమో కాంగ్రెస్ గుండాలు చేసిరంటారు, కేటీఆర్ గారు కాంగ్రెస్ గుండాలు చేసిరని చెప్తారు. ఈరోజు సిపి గారు ప్రెస్ మీట్ పెడతారని సాయంత్రం విన్నా నేను. ఆమె ఏం చెప్తారో ఇంకా తెలియదు. అందుకంటే ముందే బీజేపీలు చేసిరని మా మీద బట్టగలిసి మీద వేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే మేము బలంగా ఉన్నాం. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒక రకంగా నా క్యారెక్టర్ మీద బురదలేటువంటి ప్రయత్నం తప్ప రఘునందన్ రావు గెలిచిన 3 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఎమ్మెల్యే అయినటి నుంచి ఎక్కడ కూడా పార్టీలు జెండాలు పంచాయతీలు పెట్టలేదు. అందరూ నా వాళ్ళే అనుకున్నాను. ఓటేసినా ఓటేయకున్నా ఊరు అభివృద్ధి కోసం చేతనైన కాడికి సాయం చేయాలనుకున్నాను. ఏ పార్టీ నాయకుడు కలిసి వచ్చినా ప్రేమగా మర్యాదపూర్వకంగానే ఉన్నాను తప్ప నువ్వు నా పార్టీ కాదని నేను ఎప్పుడు ఎవరిని ఏలన చేసి మాట్లాడలేదు. అది నా సంస్కృతి కాదు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరగడం అనేది బాధాకరమైన విషయం. మనిషి అనేటోడు ఎవడైనా దాన్ని ఖండించాల్సిందే, దాంట్లో ఏం తేడా లేదు. కాకపోతే భారతీయ జనతా పార్టీకి రఘునందన్ రావుకి ఓదిక్కు ముఖ్యమంత్రి గారు క్లియర్గా కాంగ్రెస్ గుండాలు చేసిరని నారాయణఖేడ్ సభలో చెప్పినారు. మరి హైదరాబాద్ బీఆర్ఎస్ ఏమో గట్లుంటే దుబ్బాక బీఆర్ఎస్ ఏమో గిట్లుంది. సంక్షేమ పథకాలు మా ఉన్నాయి. ఇక్కడ దుబ్బాకలో ఎమ్మెల్యే గెలిస్తేనే మీకు అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే లేదు. ఆ బీజేపీ ఎమ్మెల్యే ద్వారా మీకు అభివృద్ధి జరగదని చెప్పి ప్రచారం చేస్తారు. దీనిపై మీ ఇది పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఏ ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యేనే, ఏ పార్టీ నుంచి గెలిచినా ఎమ్మెల్యేనే. వెనుకటికి చెన్నమనేని రాజేశ్వరరావు గారు సిపిఐ నుంచి గెలిచిన, చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు బీజేపీ నుంచి గెలిచిన, పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి గెలిచిన, తన్నీరు హరీష్ రావు గారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈయన టీఆర్ఎస్కి గెలిచిన పైసలు అయితే ఇచ్చిర్రన్న. ఇట్లా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మా పార్టీలకే రావాలి, మా కండువనే కప్పుకుంటేనే పైసలు ఇస్తామనే పంచాయతీ గవర్నర్ కేసీఆర్ గారు వచ్చినాక ఈ దిగజారుడు రాజకీయం మొదలైంది. అంటే ఈ ముఖ్యంగా ఈ ప్రజానీకానికి మీ కార్యకర్తలకు మీరు ఏం చెప్పబోతున్నారు? రఘునందన్ రావు దుబ్బాక నుంచి గెలిచిన తర్వాత పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా 24/7 ఎప్పుడు ఎక్కడ సందర్భం దొరికినా దుబ్బాక పేరు ప్రతిష్టల్ని పెంచే ప్రయత్నం చేసినా, దుబ్బాకకి ఏమన్నా రూపాయి ఎట్లా తెచ్చుకోవాలనే ప్రయత్నం చేసినా, ఓ నేషనల్ హైవేనా ఇంకొకటి తెచ్చుకునే ప్రయత్నం చేసిన 10 ఏళ్ల నుంచి కాని పనులను కూడా BMGSY కిందనో ఇంకొక రకంగానో తెచ్చుకొని ప్రజల తలలో నాలుకలాగా మెదులుతా ఉన్నా నేను. పొద్దున్న లేస్తే ఏడికి పోయినా ఎవరింట్లో కష్టం వచ్చినా రగన్న వస్తాడు అనే ఒక విశ్వాసాన్ని పెంపొందింపజేసిన నేను 3 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ ఇక్కడే ఈ పేద ప్రజల సమస్యల కోసం కొట్లాడుతూ వచ్చిన. కాబట్టి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నేను గెలిస్తేనే మోచేతిలో బలం ఉంటేనే మొండి కూడలు దిగుతుంది. నాకంటే ముందు స్వర్గీయ రామలింగన్న 2 సార్లు గెలిచిండు. నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సెంట్రల్ రోడ్ ఫండ్ తెచ్చి దుబ్బాక నుంచి ముస్తాబా దాకా రోడ్డు పనులు చేపిస్తున్నా. మిరుతోటేనో మండల కేంద్రం ఉంటుంది మా నియోజకవర్గంలో. 3 గుంతలు ఉంటుండే. ఇంత చేసినావు అంత చేసినావు అని చెప్పి రోడ్డు కూడా వేయలే మండల కేంద్రంలో. నేను వచ్చినాక వేసిన సీసీ రోడ్డు, నేను వచ్చినాక వేసిన డివైడర్, ఇప్పుడు పెడుతున్న స్ట్రీట్ లైట్లు, రోడ్ డివైడర్ మధ్యలో వస్తున్న లైటింగ్, ఇదంతా ఎవరు చేసిండ్రు? ఓ ఎంపీడీ ఆఫీస్ కట్టించినాం. ఎప్పుడో శిలాపలకం వేసి మర్చిపోయారు వాళ్ళు, పిల్లలు లేచి మూసిపోయినారు. అట్లాంటి పనులు చెప్పాలంటే ఇక్కడ మనం నిల్చిన ప్లేస్ నుంచి కొద్ది దూరం అవతల IOC బిల్డింగ్ 18 కోట్లు తెచ్చి భూమిలో వచ్చి వదిలేసారు. ఇట్లా ఆగిపోయినటువంటి అనేక పనులన్నింటినీ నేను వెంటాడి పని కావాలని నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న 3 ఏళ్ల నుంచి పనులు కాలేదా? మరి దుబ్బాక కొత్త బస్ స్టాండ్ రాలేదా? 100 పడకల ఆసుపత్రి రాలేదా? IOC బిల్డింగ్ ఓపెన్ కాలేదా? మేమే పునాదేశం. అరే నువ్వు పునాదేశం మర్చిపోయినావు కదా, నువ్వు పునాదేశం మర్చిపోయిన దాన్ని నేను ఇలా పూర్తి చేపిస్తున్నా. నువ్వు కట్టి 2018 ఇడిచిపెట్టినావు 2 BHK ఇల్లు. 2018 దసరా గట్టి వదిలేసినావు. నేను వచ్చినాక కొట్లాడి 20 మందిని తీసుకుపోయి ఇళ్ళని ఉంచుతున్నా గరీబోలు. ఇది నా పనితీరుకు దర్పణం. కాబట్టి ప్రజలు నా వెనకాలనే ఉన్నారు. ఖచ్చితంగా మేము 1,00,000 ఓట్లకు చేరుకోవాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. దుబ్బాకలో 50% ఆఫ్ ద ఓట్స్ భారతీయ జనతా పార్టీ విల్ గెయిన్. ఇంత సెన్సిటివ్ ఇష్యూలో పోలీసు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికీ ప్రభుత్వ పార్టీ అయితే టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ అయితే మీ మీద నెపం నమ్ముతున్నారు. దీని మీద మీరు ఏమంటారు? పని
ఆడలేక మధ్యలో ఓడిందని అనుకుంటున్నాను. సిపి గారు అధికారికంగా ప్రకటించేంత వరదాకా నేను ఇట్లా సంయమనం పాటించాలని అనుకుంటున్నాను. సిపి గారు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత తప్పకుండా నా రియాక్షన్. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే రాజు ఘటన నిందితుడు రాజును శిక్షించే వరకు కూడా మేము ప్రత్యక్షంతో సంయమనంతోనే ఉంటాం. ఇక్కడ మా కార్యకర్త చాలా సంయమనంతోనే ఉన్నారు. అధికార పార్టీ నాయకులు మాత్రమే మాపై దాడి చేస్తా ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ తర్వాత సెంట్రల్ ఫండ్తో నేను ఇక్కడ అభివృద్ధి చేశాను, రాబోయే రోజుల్లో కూడా ఒక ప్రశ్నించే గొంతుగా నన్ను గెలిపించేందుకు కూడా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి విజయం మాదే అని చెప్పి ధీమాతో ఉన్నారు రఘునందన్ రావు. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం రంజిత్ రాజు న్యూస్ దుబ్బాక నుంచి.